నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ విషయంలో కృంగిపోనవసరం లేదు. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నా పట్ల కార్యాన్ని జరిగిస్తాడు, నేను కృంగిపోకూడదు. ఈ లోకంలో ఎంతోమంది మాటల చేత బాధపెడతారు. కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది తను బాధల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, కొంతమంది ఓదార్చేవారు ఉంటారు, కొంతమంది ఇంకను గాయాన్ని రేపేవాళ్ళుగా ఉంటారు. నువ్వు వారి వైపు చూడకుండా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. కిందకి మనము చదువుకున్నాం, నాలో నీవేలా తొందరపడుచున్నావు. నువ్వు కృంగిపోతున్నప్పుడు ఎదురు మనుషులు చెప్పే మాటలు వింటూ నువ్వు తొందరపడుతున్నావేమో, ఇంకనూ నువ్వు తొందరపడుతున్నావేమో. దేవునికి తెలుసు ఏ సమయంలో ఏది ఇవ్వాలో, దేవునికి తెలుసు. ఆయన మన జీవితం అంతా కూడా ఆయన చేతిలో ఉన్నది. మనము మన తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన మనలను ఎరిగి ఉన్నాడు. అటువంటి దేవుడు మనకుండగా దేవుని మీద మనము ఏమి చేయాలి, నిరీక్షణ ఉంచి ఉండాలి. నీవు ఈ రోజున నిరీక్షణ కలిగి ఉంటున్నావా?